నీవు నమ్మగలవా? ఈ దీవిలో ప్రజలు ఎప్పుడూ సాడిన్ చేపలు తింటారు. రుచి కోసం వాళ్ళు వాటిని కాల్చుతారు, కరకరలాడేలా చేస్తారు, ఉడకబెడతారు, ఆరబెడతారు, క్యాండీ చేస్తారు, జ్యూస్ తయారు చేస్తారు. కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా సాడిన్ నీళ్లను తాపుతారు. జీవితం చాలా కష్టంగా మారింది. కానీ ఈ దీవిలో ఒక పిల్లవాడు ఉన్నాడు. అతనికి కొత్త వస్తువులు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. అతడు మొదటి తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి వస్తువు తయారు చేశాడు. అది పిల్లల చెప్పుల లేసులు విప్పుకోకుండా చేసే ఒక స్ప్రే. అతను తన చిన్న పాదాలపై ఆ స్ప్రే పిచికారీ చేసి గాజు లాంటి చెప్పులు తయారు చేశాడు. కానీ మస్క్ కి తెలియంది ఏంటంటే ఆ స్ప్రే గట్టిపడితే ఎప్పటికీ తీయలేమని. తన స్నేహితులు తనను చూసి నవ్వడంతో మస్క్ చాలా బాధపడ్డాడు. ఇంటికి వెళ్లి అతను స్క్రూలతో పీకడం, పెద్ద కత్తెరతో కత్తిరించడం ప్రయత్నించాడు. కానీ ఆ స్ప్రే తొలగలేదు. మస్క్ కి బాధలో ఉన్నప్పుడు అతను అమ్మ వచ్చి అతనికి సైంటిస్ట్ బట్టలు ఇచ్చి ప్రయత్నం కొనసాగించమని ధైర్యం చెప్పింది. ఒక రోజు అతను గొప్ప సైంటిస్ట్ అవుతాడని చెప్పింది. అమ్మ మాటలతో మస్క్ కి ధైర్యం వచ్చింది. మరుసటి రోజు అతను నడిచే టీవీ తయారు చేశాడు. కానీ దాన్ని ఆన్ చేయగానే ఇంటి నుండి పారిపోయింది. తర్వాత జుట్టు పెరిగే ఒక ద్రవం తయారు చేశాడు. కానీ అది పని చేయలేదు. అప్పుడు కోతి మాటలు అర్థం చేసే యంత్రం తయారు చేశాడు. కానీ ఆ కోతి అతన్ని తండ్రి చేపల దుకాణాన్ని నాశనం చేసింది. పదే పదే విఫలం అవ్వడంతో ఊర్లో అందరూ మస్కును చూసి నవ్వుకున్నారు. అయినా మస్క్ వదలలేరు. దీవిని మంచి చోటుగా మార్చాలని అనుకున్నాడు. నీళ్లను ఆహారంగా మార్చే ఒక యంత్రం తయారు చేయాలని నిర్ణయించాడు. అతను ప్లాన్లు గీసి, కోడ్ రాసి, ఫిజిక్స్ ప్రయోగాలు చేశాడు. యంత్రంలో నీళ్లు నింపి స్విచ్ ఆన్ చేశాడు. మస్క్ ఆశగా ఎదురు చూశాడు. కొద్ది క్షణాల్లో ఒక హ్యాంబర్గ్ కనిపించింది. కానీ యంత్రానికి విద్యుత్ సరిపోలేదు. ప్రయోగం విఫలమైంది. అప్పుడు మస్క్ రహస్యంగా దీవి విద్యుత్ కేంద్రానికి వెళ్లి మొత్తం విద్యుత్ ని తన యంత్రానికి వాడాడు. కానీ విద్యుత్ చాలా ఎక్కువై యంత్రం ఆకాశంలోకి ఎగిరి అదృశ్యమైంది. మస్క్ మళ్లీ విఫలమయ్యాడు. అతని చర్యలతో ప్రజలు కోపంగా, ఆగ్రహంగా ఉన్నారు. బాధపడిన మస్క్ సముద్రం ఒడ్డుకు వెళ్లాడు. అతని ప్రయత్నం మానేయబోతున్నప్పుడు ఏదో ఒకటి బకెట్ లో పడింది. చూస్తే అది చీజ్ ముక్క. వెనక్కి తిరిగి చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. దీవిపై రంగురంగుల మేఘం తేలుతూ హ్యాంబర్గర్ల వర్షం కురిపిస్తోంది. ప్రజలు ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి సంతోషించారు. ఎప్పుడు సాడిన్లు తిన్న వాళ్ళు ఇప్పుడు కొత్త రుచి చూశారు. ఆ క్షణంలో మస్క్ ని అందరూ గొప్పగా చూశారు. అతను ఇష్టపడే అమ్మాయి కూడా అతనితో స్నేహంగా మాట్లాడింది. కానీ మస్క్ తండ్రి మాత్రం ఇది మంచిది కాదని అన్నాడు. అయినా మస్క్ అలా అనుకోలేదు. అతను యంత్రాన్ని మరింత మెరుగు చేసి ప్రతిరోజు వేరే వేరే ఆహారం వర్షం పడేలా కురిపించాడు.